వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను దేవా. ప్రస్తుత సమాజంలో గనక మనం దేవుళ్ళ తర్వాత దేవుళ్ళలాగా కొలిచేది ఓన్లీ వైద్యులను మాత్రమే. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అంటే వైద్యుల్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. హ్యూమన్ బాడీకి సంబంధించి ఇటు హార్ట్ సర్జన్లని, అలాగే డెంటిస్ట్లని, అలాగే ఆపరేషన్లు చేసేవాళ్ళు, అంటే ఒక్కొక్క పార్ట్కి ఈర్కి కానీ, నోస్కి కానీ, ఐస్కి కానీ దేవుడు మనకి ఇచ్చిన పార్ట్స్లో చాలా విలువైనవే అన్నీ. కాకపోతే వీటన్నిటిలో కల్లా సున్నితంగా ఉండేవి మాత్రం టీత్ అని చెప్పవచ్చు. ఆ టీత్కి మనం చాలా తక్కువ విలువిస్తాం, కానీ ఆటికే మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వాలని అందరూ తెలుసుకోవాల్సిన విషయం అయితే ఉంది. ఇదే విషయంపై అంటే ప్రస్తుతం కూకట్పల్లిలోని డాక్టర్ రామచంద్ర డెంటల్ క్లినిక్ దగ్గర ఉన్నాం మనం. కొలను సురేష్ అంటే డెంటల్ సర్జన్ గారు ఉన్నారు. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి సార్ ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం అసలు పళ్ళ వల్ల వచ్చే నష్టాలేంటి, లాభాలేంటి, మనం వాటిని ఏ విధంగా ట్రీట్ చేయాలనేది. నమస్తే సార్. ప్రస్తుత సమాజంలో మనం టీత్కి చాలా తక్కువ విలువిస్తాం, కానీ మెయిన్ ఇవ్వాల్సిందే వాటి వల్ల లాభమా నష్టమా, అసలు వాటిని ఏ విధంగా మనం కాపాడుకోవాలనేది మా ప్రేక్షకులకు చెప్పండి. ఇప్పుడున్న సమాజంలో యాక్చువల్గా పళ్ళకి మనం అసలు దాన్ని నెగ్లెక్ట్ చేస్తాము మన ఇండియాలో పర్టికులర్గా. సో దానికి ఏంటంటే రెగ్యులర్గా క్లీనింగ్స్, చెకప్స్ చేసుకోవడం, సంవత్సరానికి ఒకసారి స్కేలింగ్స్ అని చేస్తాము. అది చేసుకోవడం వల్ల ఏంటంటే మనము క్యావిటీస్ని ప్రివెంట్ చేయొచ్చు. ముందు ఫస్ట్ స్టేజ్లోనే గుర్తించి మనం వాటికి సిమెంట్ ఫిల్లింగ్స్ అవి చేసుకుంటే పళ్ళని మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే పర్మనెంట్ పళ్ళు మనం శాశ్వత దంతాలు అంటాము, అవి మనకి 12-13 ఏళ్ళ టైంలో వచ్చేస్తాయి. సో అప్పటి నుంచి మనము బ్రతుకున్నంత వరకు మనతోనే అవి ట్రావెల్ చేస్తాయి. సో మనము ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి మనము పొద్దున్న లేస్తే నైట్ వరకు, మిడ్ నైట్ వరకు ఏదో ఒకటి తింటూనే ఉంటాము. కూల్ డ్రింక్స్ తాగుతాము, మనం తినే కెమికల్ రకరకాలుగా జంక్ ఫుడ్, ఇవన్నీ మన పళ్ళని అనేక రకాలుగా ఎఫెక్ట్ చేస్తాయి. సో అట్లాంటివి ఏం చేయాలంటే మనం సంవత్సరానికి ఒకసారి డెంటిస్ట్ని విజిట్ చేయాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే ఏదైనా పుచ్చులున్న ఇనీషియల్ స్టేజెస్లోనే, అంటే స్టార్టింగ్ స్టేజెస్లోనే మనం గుర్తించి వాటికి సిమెంట్ ఫిల్లింగ్స్ చేసుకుంటే అక్కడితో అది ఆగిపోతుంది. దాని తర్వాత ఏంటంటే మనము తిన్న ప్రతిసారి ఏంటంటే గార రూపంలో మనం తిన్న పదార్థాలన్నీ పళ్ళ మధ్యలో ఇరుక్కోవడము, పళ్ళ మీద ఒక పొరలాగా ఫామ్ అవ్వడము, దాన్ని గార అంటాము, క్యాలిక్యులస్ అంటాం యాక్చువల్గా. సో అదేంటంటే సంవత్సరానికి ఒకసారైనా కనీసము డెంటిస్ట్ని విజిట్ చేసి క్లీనింగ్ అనేది చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే చిగుర్లు బలంగా ఉంటాయి. చిగుర్లు బలంగా ఉండడం వల్ల పళ్ళు కూడా బలంగా ఉంటాయి. సో ఇనీషియల్ స్టేజ్లోనే మనము ఇట్లాంటివన్నీ గుర్తించి మనము పుచ్చులుంటే సిమెంట్ ఫిల్లింగ్స్ చేసుకోవడం, లేదు ఒకవేళ పుచ్చు అది కొంచెం స్ప్రెడ్ అయ్యి నరానికి ఒకవేళ ఎఫెక్ట్ ఇస్తే మనం అది రూట్ కెనాల్ చేసి క్యాపింగ్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తే కనుక మనము పళ్ళ లైఫ్ టైంని పెంచవచ్చు. సో మనము బతుకున్నంత కాలం ఆ పళ్ళని మనము దాన్ని సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే అదేవిధంగా అసలు ఈ హైదరాబాద్లో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ పర్టికులర్గా కూకట్పల్లికి సంబంధించి చాలా తక్కువ ప్రైజ్లో, అంటే ఈసారి అపాయింట్మెంట్స్ దొరకటం కూడా చాలా కష్టమని చాలామంది ఇప్పటికే ఇదివరకు వచ్చిన వాళ్ళు అయితేనేమి, కొత్తగా వచ్చిన వాళ్ళు అయితేనేమి చెప్తున్నారు. మీరు ఇంత తక్కువలో ఎలా ట్రీట్ చేయగలుగుతున్నారు, దానివల్ల మీకు ఎట్లా లాభం చేకూరుతుంది? సో అందరికీ అందుబాటులో ఉండాలి దంత వైద్యం అనేది నేను అనుకున్నాను. సో చూసి ఎక్కువ మందికి మనము దాన్ని కొంచెం డిస్కౌంట్ చేసి చేయడం వల్ల మనం అందరికీ సేవ్ చేసినట్టుగా ఉంటుందని కూడా నేను అనుకున్నాను. చూశారు కదా, కూకట్పల్లిలోని రామచంద్ర డెంటల్ క్లినిక్లో ఆయన కనుక చాలా తక్కువ ధరలో, అంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం సమాజానికి సేవ చేద్దామనే విషయంతోనే ఈ క్లినిక్ని పెట్టినట్టు, అలాగే ఈ క్లినిక్లో సేవలు కూడా అందిస్తున్నామని అయితే సురేష్ గారు చెప్పుకొచ్చారు. కెమెరామెన్ నీరజ్తో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.